హలో అండి, ఈరోజు నేను ఎగ్ కీమా రైస్ చేస్తున్నానండి. వీటికి టమాటాలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, కొంచెం కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని వీటిని తురుముకుంటున్నానండి. ఇది కీమాలాగా తురుముకున్న తర్వాత ఇలా అయిందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజీ కూడా వేసుకుంటున్నానండి. క్యాబేజీ వేసుకున్న తర్వాత ఈ కీమాని కూడా వేసుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చాలా స్మెల్ బాగుంటుందండి. నీసు వాసన అలాంటిది ఏమీ రాదు, స్మెల్ అసలు రాదనమాట. తర్వాత కొంచెం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మన రుచికి తగినంత ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడికించిన రైస్ కూడా వేసుకొని ఈ ఎగ్ సరిపడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్ కీమా రైస్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో చేసుకొని తయారు చేసుకోవాలండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.